హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, షో దట్ డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/r². గుర్తుంచుకోండి, లాప్లాసియన్ ఆపరేటర్ డెఫినేషన్ ఈ ప్రాబ్లం చేయాలి అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. లాప్లాసియన్ ఆపరేటర్. సో అంటే ఏంటంటే డెల్ స్క్వేర్ని మనం ఏమంటామంటే లాప్లాసియన్ ఆపరేటర్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్ స్క్వేర్ పై ఉంటే దాన్ని ఏం రాయొచ్చు అంటే డో స్క్వేర్ పై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ పై బై డో వై స్క్వేర్. ఇక్కడ డెల్ స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఆ డెల్ స్క్వేర్ని ఏమంటాం లాప్లాసియన్ ఆపరేటర్ అంటాం. పై అంటే ఏదైనా ఒక ఫంక్షన్ XYZలో ఒక ఫంక్షన్. ఓకే, సో అంటే ఈ పైని ఎక్స్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదేవిధంగా పైని వైతో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. అదేవిధంగా పైని జెడ్తో 2 సార్లు పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. వాటన్నిటిని యాడ్ చేస్తే ఇక్కడ 1/r² రావాలి. ఓకే, ఎస్, మరి చేద్దాం. సో ఫస్ట్ మనకి కొద్దిగా డేటా అవసరం వస్తుంది. ఎప్పుడైనా ఆర్ అనేది మనకు తెలుసు XYZలో ఒక ఫంక్షన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ XI ప్లస్ YZ ప్లస్ ZK. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్స్ కంటే X² ప్లస్ Y² ప్లస్ Z². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసి పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. సో డో ఆర్ బై డో ఎక్స్, డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో జెడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఎస్, చూడండి, let r bar is equal to xi bar plus yj plus zk. ఓకే, సో ఆర్ బార్ అయినా మోడ్ ఆర్ బార్ అయినా ఒకటే. సో మోడ్ అప్లై చేసేస్తున్నాను. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్స్ అంటే X² ప్లస్ Y² ప్లస్ Z². ఎస్, ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేస్తున్నాను. స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆర్ బార్ R² మారిపోతుంది. R² ఈజ్ ఈక్వల్ టు X² ప్లస్ Y² ప్లస్ Z². ఇప్పుడు మనము ఫస్ట్ ఆ ఫంక్షన్ని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. డెరివేటివ్ పార్షియల్లీ with respect to x, y and z we get. yes, ఇప్పుడు x తో ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాను. సో x లాగా అనుకోండి, x² కి 2x, మళ్ళీ దేన్ని x అనుకున్న r ని x తో డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్. కాబట్టి r² కి డిఫరెన్షియేషన్ 2r, r ని x తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్. రైట్ సైడ్ లో x² కి డిఫరెన్షియేషన్ 2x, x తో చేస్తున్నప్పుడు yz నీకు సంబంధం లేదు. ఇక 2 క్యాన్సిల్. సో r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ నుంచి డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. సిమిలర్లీ ఇప్పుడు మనం వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేసామనుకోండి, r² కి 2r, మళ్ళీ rని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో వై. సో 2r ఇంటూ డో ఆర్ బై డో వై. సో Y² కి డిఫరెన్షియేషన్ 2y, మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై. ఆర్ మల్టిప్లైర్లో రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అయిపోతుంది. సో కాబట్టి డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్. అదేవిధంగా r²ని మనం జెడ్తో డెరివేట్ చేయాలి. r² కి 2r, మళ్ళీ rని జెడ్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో జెడ్. కాబట్టి r² కి 2r డిఫరెన్షియేషన్, rని జెడ్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో జెడ్. సో Z² కి 2z, మళ్ళీ 2 క్యాన్సల్. సో ఇక్కడ r ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఆర్. ఓకేనా, ఎస్, ఇవన్నీ మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఉపయోగించుకుంటాం. ఎందుకంటే 2 సార్లు మన ఫంక్షన్ లాగ్ ఆర్, ఇక్కడ పై అంటే ఎవరంటే లాగ్ ఆర్, దాన్ని 2 సార్లు పార్షియల్ డెరివేట్ చేస్తాం. అలా చేసేటప్పుడు మిడిల్లో డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ అంటాం, డో ఆర్ బై డో అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకేనా,
ఎస్, ఇది డేటాని ఉపయోగించుకుందాం. ఇప్పుడు మన ప్రాబ్లం తీసుకుందాం. నౌ డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్, ఇక్కడ పై అంటే ఏంటి సార్ అంటే లాగ్ ఆర్ అని. దీని యొక్క డెఫినేషన్ లాప్లాసియన్ ఆపరేటర్ డెఫినేషన్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ ప్లస్ అదే విధంగా డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్. ఓకే, ఫస్ట్ మనం ఒకసారి పార్షియల్ డెరివేటివ్ చేస్తాం ఎక్స్తో దీన్ని, మళ్ళీ దీన్ని వైతో, దీన్ని జెడ్, అలా చేసిన తర్వాత ఇంకొకసారి చివరిగా చేస్తాం. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ అంటే 2 సార్లు పార్షియల్ డెరివేటివ్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, ఒకసారి చేస్తున్నా కాబట్టి ఒక డో బై డో ఎక్స్ వెళ్ళిపోతుంది. ఎస్, చూడండి ఇది ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ లాగా ఉంది. లాగ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ కి ఫార్ములా 1/x. డైరెక్ట్ ఇలా లాగ్ ఎక్స్ లాగా ఉంది లేదు కదా, సో లాగ్ ఆర్ లాగా ఉంది. మళ్ళీ ఆర్ అనేది XYZ లో ఫంక్షన్ అనమాట. చూడండి లాగ్ ఆర్కి 1/r, మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, ఆర్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే x/r రాస్తాం. ఓకేనా? ఎస్, కాబట్టి సో 1/r ఇంటూ ఆర్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ మళ్ళీ ఈ రెండవ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయి. సో లాగ్ ఆర్కి 1/r అవుతుంది. మళ్ళీ ఆర్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో వై. అదేవిధంగా ఈ చివరి టర్మ్ని జెడ్తో ఒకసారి పార్షియల్ డెరివేటివ్ చేయండి. లాగ్ ఆర్కి 1/r, మళ్ళీ ఆర్ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఆర్ బై డో జెడ్. ఎస్, ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ అంటే మనకు తెలిసి x/r, డో ఆర్ బై డో వై అంటే y/r, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r ఇంటూ x/r ప్లస్ డో బై డో వై ఆఫ్ 1/r ఇంటూ y/r. అదేవిధంగా డో బై డో జెడ్ ఆఫ్ 1/r ఇంటూ z/r. ఓకే, ఎస్, ఇప్పుడు చూడండి ఇంకొక స్టెప్. డో బై డో ఎక్స్ ఆఫ్ x/r ఇంటూ r స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ y ఇంటూ 1 అంటే y/r స్క్వేర్ డో బై డో జెడ్ ఆఫ్ z/r స్క్వేర్. ఎస్, ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని ఈ టర్మ్ని ఎక్స్తోను, ఈ టర్మ్ని వైతోను, ఈ టర్మ్ జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకే, ఎస్, మరి చేద్దాం. చూడండి కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్, సో డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ అనేది ఒక టర్మ్, 1/r స్క్వేర్ అనేది ఒక టర్మ్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఆర్ అనేది XYZ లో ఫంక్షన్ కాబట్టి ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ XIYZZK, కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. అంటే 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయంటే యూవి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో యూవి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవి డాష్ ప్లస్ వియూ డాష్. అంటే డాష్ అంటే ఇక్కడ ఎవరంటే ఏమంటే డెరివేటివ్ అంటాం. ఓకేనా? ఎస్, కాబట్టి సో మళ్ళీ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x ఇంటూ 1 అంటే x/r స్క్వేర్ అనమాట. సార్ మీరు ఫస్ట్ దీన్ని ఎందుకు యూ దీన్ని వి అనుకుంటారు? ఫస్ట్ ఎక్స్ రాసుకొని మళ్ళీ 1/r స్క్వేర్ దీన్ని యూవి అని రాసుకో. నీకు ఇక్కడ ప్లస్లో ఉన్నాము అంటే ఫస్ట్ ఈ టర్మ్ రాసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్, కాబట్టి చూడండి, సో నేను ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. ఈ టర్మ్ని ఫస్ట్ యూ రాస్తున్నాను. ఓకేనా? యూ అంటే ఎవరు? 1/r స్క్వేర్. వి డాష్ అంటే వి అంటే ఎక్స్ యొక్క డెరివేటివ్ 1. ఓకే, నో నీడ్ టు రైట్. ఇవి చివరిలో ఉపయోగిస్తాం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వియూ డాష్, యూ ఇది అయిపోయింది, యూవి డాష్ ప్లస్ ఇప్పుడు వి అంటే ఎవరు సార్? ఎక్స్.
యూ డాష్ అంటే 1/x² లాగా ఉంది. దీన్ని డెరివేటివ్ చేయండి. 1/x²కి డిఫరెన్షియేషన్ -2/x³. d/dx ఆఫ్ 1/x². 1/x²కి డిఫరెన్షియేషన్ -2/x³. సార్ నాకు ఈ ఫార్ములా గుర్తుకు రాలేదు, ఏం చేయాలి చూడండి. సో d/dx ఆఫ్ 1/x²ని మనము x⁻−2 రాసుకోవచ్చు. d/dx ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటంటే n ఇంటూ x⁻n−1. ఇక్కడ n అంటే ఎవరు సార్ అంటే -2 ఇంటూ x అంటే xే, n అంటే పవర్లో -2 మళ్ళీ -1 అంటే -2 ఇంటూ x⁻−2 -1 -3. సో -2 రాశాను. x⁻−3ని ఏం రాయొచ్చు అంటే 1/x³. కాబట్టి 1/x²కి డిఫరెన్షియేషన్ ఏమొచ్చేసింది సార్ అంటే -2/x³. కాబట్టి ఇక్కడ పవర్లో 3 ఉన్న 4 ఉన్న ఇదే ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోలేకపోతే ఇంకేం చేయలేము. ఎస్, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఎస్, uv' అయిపోయింది. ప్లస్ vu' 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³. మళ్ళీ నేను చెప్పాను దేన్ని x లాగా అనుకున్నా rని x లాగా ఫీల్ అయ్యాం. సో rని xతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ∂r/∂x. ఓకే, ఇన్నర్ డెరివేటివ్ చేయాలి ఎందుకంటే rని x లాగా అనుకున్నా. సో డైరెక్ట్గా ఫార్ములా లేదు కాబట్టి, సో అందుకోసం మళ్ళీ దేన్నైతే r లాగా x లాగా అనుకుంటామో దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి అనేదాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగిలినంతా ఈజీనే. ఎస్, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. 1/r² ఇక్కడ y పెట్టుకో ఇంటూ y. సో 1/r² ఇంటూ y, దట్ మీన్స్ y/r². అది కాబట్టి మళ్ళీ 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లోనే y ఉంది, ఈ rలో కూడా y ఉంది. r ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x, y, z. కాబట్టి సో మల్టిప్లైస్లో ఉన్నాయి, ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. సో అప్లై చేయండి. u 1/r². v' అంటే y యొక్క డిఫరెన్షియేషన్ 1, uv' ప్లస్ v అంటే y, u' అంటే దీన్ని డెరివేట్ చేయండి. 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³. మళ్ళీ rని yతో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ∂r/∂y. ఎస్, అయిపోయింది. మరి దాని కథ చూద్దాం. ఇక్కడ z/r² 1/r ఇంటూ z రాసుకోవచ్చు. సో ఇది u, ఇది v. మళ్ళీ అప్లై చేయండి. uv', u అంటే 1/r², v' అంటే z యొక్క డిఫరెన్షియేషన్ 1 ప్లస్ v అంటే z ఇంటూ u' 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³. మళ్ళీ rని zతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ∂r/∂z. కాబట్టి గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ స్టెప్ సింప్లిఫికేషన్ చేద్దాం. సో 1/r², 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 3/r². ఓకే, అది రాసేద్దాం. 3/r² అన్ని యాడ్ చేస్తే ఇక్కడ ∂r/∂x అంటే x/r, ∂r/∂y అంటే y/r, ∂r/∂z అంటే z రాసేస్తాం. ఇక్కడ సో ప్లస్ మైనస్ అవుతుంది. 2x/r³ ఇంటూ x/r రాశాను. మళ్ళీ ఇది అయిపోయింది. ప్లస్ మైనస్ అవుతుంది. 2y/r³ ఇంటూ ∂r/∂y అంటే y/r ప్లస్ ఈ టర్మ్ అయింది. ప్లస్ మైనస్ 2z/r³ ఇంటూ ∂r/∂z అంటే డైరెక్ట్గా z/r రాసేస్తున్నాను. ఓకేనా? ఎస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/r² మైనస్ ఇంకొక స్టెప్ 2 ఇంటూ x ఇంటూ x², 2x²/r⁴ మైనస్ 2y ఇంటూ y² r³ ఇంటూ r. సో మళ్ళీ -2 z²/r⁴. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో నుంచి మైనస్ని అదేవిధంగా 2ని డినామినేటర్ r⁴ని కామన్ తీసేద్దాం. సో దట్ ఈస్ 3/r² మైనస్ ఆఫ్ 2/r⁴ని కామన్ తీస్తే ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, అంటే ప్లస్ x². ఈ -y² ప్లస్ y² అయిపోతుంది. ఈ -z² ప్లస్ z² అవుతుంది. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -2x²/r⁴.
minus plus minus 2y square by r power 4 minus plus minus 2z square by r power 4 ఓకేనా ఎస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే దాన్ని ఆర్ స్క్వేర్ అని చెప్పా స్టార్టింగ్లో గుర్తుకుందా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దాన్ని ఏం రాసుకోవచ్చు ఆర్ స్క్వేర్ చూడండి సో ఇంకా 3/r² అలానే రాస్తున్నాను మైనస్ 2/r⁴ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు r² ఇక్కడ r² ఇక్కడ r² ఇంకా డినామినేటర్ r² ఉంటుంది సో 3/r² minus 2/r². Denominator same, numerator subtract చేయొచ్చు. So 3 minus 2, 1/r². Yes. Del square of log r. సో ఫైనల్గా ఇది మన ఆన్సర్ ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్